నమస్తే ఫ్రెండ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి సిద్దిపేటలోని పెద్ద మెన్సన్పల్లి దగ్గర ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి యాక్చువల్లీ మా ఫ్యామిలీతో పాటు మొత్తం అందరం వచ్చామండి. సో ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా చూడండి. సో అందరం ఇక్కడనే అందరం గ్యాదరింగ్ అయినాము. సో గ్యాదరింగ్ అయిన తర్వాత సో అందరం చిన్న ఫంక్షన్ టైప్లో చేసుకున్నామండి. సో ఏమైందంటే యాక్చువల్లీ ఇక్కడ పెద్ద మనసంపల్లి ఇక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర రావడానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ మా సిస్టర్ వాళ్ళు సో ఆ మధ్యలో ఒకసారి ఆరోగ్యం బాగాలేకుండా తనకి. సో ఆరోగ్యం బాగాలేకపోయేసరికి ఆరోగ్యం బాగుంటే వచ్చి ఇక్కడ ఏటని భరిస్తామని చెప్పేసి మేము మొక్కుకున్నాం. మా చెల్లి వాళ్ళు మొక్కుకున్నారు అన్నట్టు. సో వాళ్ళతో పాటుగా మేమందరం ఒక ఫ్యామిలీ అందరం గ్యాదర్ అయ్యి సో మా అందరం కలిసి మేము ఇక్కడికి టెంపుల్కి రావడం జరిగింది. చూడండి పిల్లలు కూడా ఎంత ప్రశాంతంగా ఆడుకుంటారో పిల్లలు. చూసారా తను నా కూతురు బయట. సో ఇక్కడ చూడండి ఉష కూడా అక్కడ ఉంది. సో మా బావ ఉష మా ఫ్యామిలీ మెంబర్స్. సో తను నా చిన్న కూడలు జాను. సో అందరము చాలా హ్యాపీగా ఇక్కడ ఫీల్ అవుతున్నాము. సో తను ఏదో విషయంలో అని చెప్పేసి భయపడ్డది. ఇక్కడ చూసారా అద్వైత, జాను, సోని అందరు ఇక్కడ ఉన్నారు. పక్కన మా బాగుండే. సో వాళ్ళు సెల్ఫీ చూడండి ఎంత మంచిగా చూసుకుంటున్నారు. చూడండి ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇక్కడ టెంపుల్కి దర్శనం అయిపోయింది. సో మళ్ళీ అక్కడికి వెళ్తున్నాము. అందుకే ఒక ప్లేస్ ఉంది ముందట. మీకు ఈ టెంపుల్ యొక్క విశిష్టత చెప్పాలంటే ఇది 1950 బిఫోర్ అంటే స్వయంభూ టెంపుల్ అంట. ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది ఇక్కడ చూసారా చెట్టు కూడా ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ విగ్రహాలు ప్రతిదీ చాలా మంది ఇక్కడ ఎవరెవరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, చాలా మంది ఎస్ఐలు, సిఐలు చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడ. పిల్లలు చూడండి, మా అమ్మమ్మ, మా చిన్నమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూడండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఏదో విషయంలో డిస్కషన్లు అన్నీ. మా మమ్మీ, మా బుడ్డోడు అక్కడ పడుకున్నాడు. రాహుల్ సిగ్గుపడుతున్నాడు, వీడియో తీసి వెళ్తున్నామని చెప్పేసి సిగ్గుపడుతున్నాడు. చెట్టు చూసారా. సో ఎల్లమ్మ తల్లి టెంపుల్ కి ఆపోజిట్ లోనే సో ఇంత పెద్ద చెట్టు ఉంటుంది అన్నట్టు. ఆ చెట్టు కింద మేము నిలబడ్డాము. అప్పుడు ఆ టైంలో వర్షం పడ్డదండి, కానీ ఒక్క చుక్క కూడా కిందికి రాలేదు. ఇంత ఎల్లమ్మ తల్లి దయ చాలా చాలా విశిష్టమైనది, చాలా పవర్ఫుల్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎల్లమ్మ తల్లిని తలుచుకొని మనం ఏదైనా కార్యం కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మనం గట్టిగా ఎల్లమ్మ తల్లిని తలుచుకుని అనుకోండి. సో మ్యాక్సిమం 100% నెరవేరుతుంది, సకాలంగా జరుగుతుంది కూడా. అది చూసారా మా అల్లుడు అప్పుడప్పుడే స్కూటీ నేర్చుకుంటారు. చూడండి తినే వాళ్ళు తింటున్నారు, తాగే వాళ్ళు తాగుతున్నారు. చాలా హ్యాపీ మూమెంట్స్ అనేది ఒక ఫ్యామిలీ మెంబర్స్ వెనకాల చూసండి. మాకు వంటలు జరుగుతున్నాయి, వంట మనిషిని మేము మాట్లాడాము. సో నా కూతురు అక్కడ పక్కన ఉంది. ఇక్కడ ముందటేమో కూర్చొని తాగుతున్నారు, అందరు మద్యం తీసుకుంటున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ నాకు నచ్చిన నేచర్ ఏంటంటే అందరు ఎక్కడ ఉన్నా కూడా ఆ టైంకి మేము అంతా గ్యాదర్ అయినాము. ప్లస్ దాంతో పాటుగా మేము అందరము కలిసి తిన్నాము, తాగినాము, ఎగిరినాము. చాలా మంచి హ్యాపీ మూమెంట్స్ అనేది జరిగిందండి ఇందులో. చూసారా నా కూతురు ఎలా ఎంత ఫ్రీడమ్. ఇన్ని రోజులు బట్టి హైదరాబాద్లో 4 గోడల మధ్య అంటే హైదరాబాద్ లైఫ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. చూడండి ఉషా ప్లస్ మా మమ్మీ, పక్కన కొడుకు అంటే మా బుడ్డాడు, ఇక్కడ చూడండి మా ఫాదరు, పక్కన కోడలు, ఎల్లమ్మ తల్లి. చాలా మంచిగా అందరూ చాలా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.
చూడండి, చూసారా ఇది తినేది వీడియోస్ కుక్కలు ఉన్నాయి. చాలా మంది చూడాలి. ఇప్పుడు ఇక్కడ మా పెద్ద కోడలేమి, పక్కన చిన్న కోడలు, మా అక్కయ్య వాళ్ళ కూతురు అన్నట్టు. సో వెనకాల అబ్బాయి వస్తున్నాడు కదా, మా చిన్న బావ వల్ల అక్క కూతురు అక్క కొడుకు అందరు ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీ. ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చినామంటే ఆల్మోస్ట్ ఎంత నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నా కూడా పాజిటివ్ అయిపోతాయి అన్నట్టు. చూడండి, ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. ముందట విగ్రహం చూసారు, అల్లమ్మ తల్లి టెంపుల్కి ముందట విగ్రహం ఉంటుంది. చాలా మంచిది విగ్రహం ఉంది. నేను ముందు నుంచి చూపెడతాను, చూడండి. కొబ్బరికాయలు పెడదామని తీసుకొని వచ్చారు. యాక్చువల్ ఏంటంటే మేము ఇక్కడికి వచ్చే ముందు టెంపుల్ దగ్గర ఆవరణలో కొబ్బరికాయలు ఎక్కడ దొరికాయండి. మేము బయటికి వెళ్ళి తప్పించుకొని కొబ్బరికాయలు పెట్టామండి. ఇంకొకటి వెనుక సైడ్ ఒకటి మీకు కనబడుతూ ఉంటుంది. వెనుక సైడ్ ఈ కొబ్బరికాయల ముడుపు అనేది ఏదైనా గట్టిగా తలుచుకొని ముడుపు పెట్టినాం అనుకోండి, పెళ్లి కానోళ్ళకి, సంతానం లేనోళ్ళకి, ప్లస్ ఎలాంటిదైనా కొంచెం నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయ కడితే అన్నట్టు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నమాట. మనం అనుకున్నది జరుగుతుందని ఒక నమ్మకం అండి. అమ్మని చూపెడతా చూడండి, టెంపుల్ అమ్మ చాలా బాగుంటుందండి. టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కూడా చాలా మంది ఏంటంటే టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మొక్కుకునేటప్పుడు కళ్ళు మూసుకుంటారు, బట్ కళ్ళు మూసుకోవద్దు. ఇక్కడ ఈ టెంపుల్ లో చూడండి ఎంత బాగుంటుంది. అమ్మ కూడా ఎంత బాగుంటుంది చూడండి. పక్కన చూడండి అమ్మ, మా మమ్మీ పక్కన పిల్లలు. టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూపెడతాడండి, చాలా బాగుంటుందండి. అమ్మవారు అయితే ఎంట్రన్స్ కూడా ఇందులో చూడండి, ఏవరమ్మ కూడా బొట్లు. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కూర్చొని ఉంటారు, ఒక తపస్సు చేస్తున్నట్లు కొన్ని విగ్రహాలు చూడండి. మీకు చూపెడతాను లోపలికి వెళ్ళిన తర్వాత. ఎంత బాగుంటుందంటే ఇది నాకు అక్కడ ఆ టైంకి నాకు అక్కడ ఉండిపోవాలనిపించింది. నాకైతే నాకు అంత పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నట్టు చాలా బాగా అనిపించింది. పక్క నుంచి చూడండి, పక్కన అమ్మవారు అక్కడ మధ్యలో కూర్చొని ఉంటే, రాజమాత టైప్ పక్కన కూర్చొని ఉంటే, పక్కన చూడండి టెంపుల్ అంటే సైడ్ లోకి విగ్రహాలు, పక్కన ఒక రాజు కూర్చుంటే పక్కన మంత్రులు ఎలా కూర్చుంటారో అట్లా పక్కన చూడండి మునులు, వినాయకుడు, చాలా సూపర్ అనిపిస్తుందండి. మీకు వీలైందంటే చూడండి, ఒక్కసారి టెంపుల్ విజిట్ చేయండి, చాలా బాగుంటుందండి. చూడండి, బయటకు వచ్చిన తర్వాత కొబ్బరికాయలు కొడుతున్నారు. మా కోడలు మా చెల్లె వాళ్ళ బిడ్డ కొబ్బరికాయ కొట్టమంటే ఒకటే తనలాడుతుంది. కొబ్బరికాయ మేము కొట్టినాము. మేడం కొబ్బరికాయని గట్టిగా తలుచుకొని అమ్మవారిని మనసులో గట్టిగా ఒకటి అనుకొని కొబ్బరికాయ కొట్టినాము. అవుతుంది సింపుల్. ఏంటంటే గట్టిగా తలుచుకొని మనం ఏదైనా అనుకున్న కొబ్బరికాయ కొట్టాము అనుకోండి, ఒకటే దెబ్బకి అన్నట్టు. చూడండి, పెద్ద కోడలు నా బిడ్డ, నా చిన్న కోడలు, నా కొడుకు, నా పెద్ద కోడలు, ఈమె కూడా చూడండి
కానీ చాలా మంచిగా ఎంజాయ్ చేశానండి. అంటే ఒక రకమైన తృప్తి, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. ఆ టైంకి మాకు ఏమనిపించినా ఒక్క అంటే నెగటివ్నెస్ అనేది లేదు. చాలా బాగుంటుంది. ఇక్కడి దగ్గర నుంచి అంటే ఇంతమంది గ్యాదర్ అయినప్పుడు ఏదో సంథింగ్ కొన్ని కొన్ని ఫంక్షన్స్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. బట్ ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే ఆ ఏరియాలో అక్కడ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని డిస్టర్బెన్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోయినాయి. అమ్మమ్మని అలా చూసుకున్నాను ఆ టైంలో. చాలా బాగా అనిపించింది. మా చిన్నమ్మ నేను కూడా హేగా నవ్వాల్సి వచ్చింది చూసారా. స్వయంగా నేనే తీర్చుకున్నాను. నాకెవరు తీర్థం పోసేవాళ్ళు లేరని చెప్పేసి నేనే తీసుకున్నాను. కానీ చాలా బాగా నచ్చిందండి. సో మీరు ఇప్పుడే మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మా నుండి వచ్చే వీడియోస్ ఏదైతే ఉంటుందంటే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందండి. చూడండి, చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్. కానీ కెమెరా యాంగిల్స్ కొన్ని కెమెరా యాంగిల్స్ అంటే మేము ఫుల్గా షూట్ చేయాలన్నా ప్రతిదీ ఆస్వాదించాలన్నా మాకు చూసారా హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పండి. ప్రతిదీ యాంగిల్స్ అంటే ఎవ్రీ వన్ తీయాలి అది అంటే కుదరలేదు. ఆ లొకేషన్కి మేము నిమగ్నమై ఉన్నాం. అంటే ఆ లొకేషన్కి మేము అంత లవబుల్గా ఉన్నామండి. రేణుకా ఎల్లమ్మ దేవస్థానం, పెద్ద మాన్సన్పల్లి. చిన్నమ్మ హాయ్ చెప్తున్నారు. చాలా మంచి ఏరియా అండి. ఇక్కడ కూడా ఏ వీడియోలో కూడా మేము స్కిప్ చేయకుండా చేస్తున్నామండి. అంటే ఈ వీడియోలో మాత్రం ఎలాంటి కటింగ్స్లో ఎలాంటి ఏంలో స్కిప్ చేయకుండానే నేను చేస్తున్నాను. వీడియోలో ఎంత మంచిగా ఆడుకుంటున్నాడు. వీడికి ఏంటంటే మోగులి అనేది ఒక కార్టూన్ చూడడం బాగా అలవాటు. సో అందులో షేర్ ఖాన్ టైప్లో కనబడేసరికి ఆడు షేర్ ఖాన్ తోట ఆడుకున్నట్టు ఆ ఫీలింగ్లో ఉన్నాడు. కానీ పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, మంచి పాజిటివ్గా మంచి ఫుల్ హ్యాపీగా ఉన్నారు టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత. చూడండి, నా కూతురు నా మాటనే వింటలేదు. మా డాడీ టెంపుల్లో చూడండి అంత మంచి. అసలు ఆ వెదర్కి వీళ్ళు చేస్తున్న చిన్న అల్లరికి మాకు అసలు కోపం అనేది లేదు. నాకు అసలు అక్కడ ఏరియాలో పిల్లల విషయాలైనా కూడా ఏ విషయంలో కూడా సిద్దిపేట నుంచి 14 కిలోమీటర్లు ఉంటుందండి. అంటే సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్ నుంచి. సరే, టెంపుల్కి విజిట్ కావండి. నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతాను. సో టెంపుల్కి విజిట్ కావండి. చాలా మంచి ఏరియా, బాగుంటుంది. చూసారా, ఇప్పటి వరకు మా మామయ్య మా అమ్మమ్మ అలా కెమెరా చూస్తే హాయ్ ఫ్రెండ్స్ అని బాయ్ ఫ్రెండ్స్ అని గుర్తుకొస్తాయి వాళ్ళకి. సో ఏం మాట్లాడుతున్నా వినండి.
చూసారా చాలా మంచి చూడండి సెల్ఫీ, వాళ్ళందరూ సెల్ఫీ తీస్తున్నారని చెప్పేసి నేను జస్ట్ ఒక ఫ్యామిలీ సెల్ఫీ టైప్లో చూసారా అంత బాగా వచ్చింది. చిన్న పండు పిల్లలతో ఆడుకుంటా ఉంటారు అది చూసి మేకలతోటి. కానీ ఒక పల్లెటూరు వాతావరణంలో ఇలాంటి టెంపుల్స్ నుంచి చూసామనుకోండి ఒక మంచి హాయిగా ఉంటుందండి. పక్కన చుట్టుపక్కల మొత్తం అంతా పొలాల మధ్యలో ఎల్లమ్మ తల్లి. ఇందులో ఇందులో ఒక విశిష్టత ఉందండి. ఈ టెంపుల్ ఒక విశిష్టత ఉంది ఏంటంటే అనుకున్నది కంపల్సరీ నెరవేరుతుంది. సో మా బాగానే ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ ప్రతి ఒక్కరు సిగ్గుపడుతున్నారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చూడండి ఈ వ్లాగ్ కంప్లీట్గా. థ్యాంక్ యూ.